నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతి ద్వారా తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు వైసీపీ నేత పేరు నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం మీద కూడా విమర్శించారు. అయితే ఈ పీపీపీ పద్ధతి ద్వారానే అట్లనే సీఎం పదవిని కూడా అలాగే అమ్మేస్తారా ప్రైవేటు వాళ్ళకని పేరు నాని చేసిన వ్యాఖ్యలు అసలు ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఈ వైసీపీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి గగ్గోలు పెట్టడం చూస్తున్నారు. ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. అయితే నిన్న సడన్గా ప్రెస్ మీట్ పెట్టి పేరుని నాని ఈ పీపీపీ పద్ధతిని తీసుకొచ్చారు. అలాగే సీఎం పదవిని కూడా అలానే అమ్మేస్తారని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? అసలు ఇప్పుడు మతోయిన వాళ్ళు మాటలు మాట్లాడుతున్నాడు అతను. అంటే బుర్రబాడైపోద్ది కొంతమంది. ఎందుకంటే వాళ్ళు తిరుగులేని అధికారాన్ని అనుభవించారు. వాళ్ళు ఏమనుకుంటే సాగింది, ఆ అధికారం అంతా పోయింది. మళ్ళా అధికారం వస్తుందా లేదా అంటే రాదు. ఆ ఫస్ట్ చాలా దారుణంగా ఉంటుంది. తీవ్ర నిరాశ నిస్పృహలు లోనైనప్పుడు మాత్రం అటువంటి మాటలు వస్తాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిని ఎవరైనా పీపీపీ విధానానికి బుద్ధి ఉందా అసలు మాట్లాడటానికే? నువ్వు రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, మళ్ళీ సిగ్గుందా అసలు? ఇప్పుడు వాళ్ళ విధానాలు కరెక్ట్గా లేదు, పీపీపీ విధానం కరెక్ట్ కాదు, ప్రైవేట్ చేయొద్దు అని చెప్పొచ్చు. కానీ దేశవ్యాప్తంగా పీపీపీ విధానం కరెక్టు, అలాగే చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పాలసీ కింద కూడా మారినప్పుడు దాన్ని ఏ రకంగా నువ్వు విమర్శిస్తావు? ప్రభుత్వం దగ్గర రూపాయి ఖాళీ డొక్క ఏర్పడుతున్నప్పుడు, మీరు ఉన్న కాడికి మీరు నాకేసిపోయినప్పుడు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో చేయడానికి అభ్యంతరం పెట్టి నీకేంటి రోగం? అంటే 2-3 ఏళ్లలో హాస్పిటల్స్, వైద్య కళాశాలలు కావాలా, 20 ఏళ్ళ తర్వాత కావాలా? ప్రభుత్వం కట్టగలదా? మీరు చేసిన పనికి అసలే పడతలేస్తే విభజిత రాష్ట్రం అనేక కష్టాల్లో ఉంటే మీరు ఉన్నగాడికి మొత్తం వనరులన్నీ కొల్లగొట్టేసి మద్యాన్ని కూడా పాతికెళ్ళి తాకట్టు పెట్టేసి అసలు ఏమీ లేకుండా ఊడ్చి దెబ్బేసి మీరు దొబ్బేసిన డబ్బులన్నీ పట్టుకొచ్చామని కడతారు. అసలు చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం ఇప్పుడు పేరు నాని ఇలా మాట్లాడుతున్నాడు. గోడౌన్లు, ఆ రేషన్ బియ్యం అన్నీ కూడా ఇప్పుడు ఆ కేసు తీయాలి అర్జెంటుగా. లేకపోతే మట్టగిడసలాగా మెదులుతున్నాడు. మొన్న జారుకున్నాడు, మట్టగిడసలా తప్పించుకున్నాడు. పులస చేపలాగా ఎగిరెగిరి పడుతున్నాడు. పులుసు చేసేస్తానే కానీ దారిలోకి రాడు. మంచితనం ఎవరికి కుదరదండి. ఇలాంటి మనుషులకి అస్సలు స్పేర్ చేయకూడదు. ఏం చూసుకుని ఎగిరెగిరి పడుతున్నాడు అతను? చేసిన తప్పులన్నీ చేసి సిగ్గులేదు. కొల్లి రవీందర్ గారు లాంటి సౌమ్యుడి మీద దొంగ కేసులు పెట్టించి టెంకల పారుకున్నాడు అతను. వాళ్ళంటే అతను సౌమ్యుడితోటే నువ్వు ఎదుర్కోలేకపోయావు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడు. మరి ఎవరు కాపాడుతున్నారో నిన్ను చూస్తాం, అది కూడా చూస్తాం. అది పెద్ద సమస్య ఏం కాదు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే పీపీపీ విధానంలో జగన్ అభ్యంతరాలు ఉంటే చెప్పండి. 1 కోటి సంతకాలు సేకరించారు, అది బోగస్ సంతకాలు. మీ 1 కోటి మంది ఎవడొస్తాడే? మీటింగ్ పెడితే 10 మంది రారు మీకు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే నువ్వు మీటింగ్ పెడితే గోడలు దూటి కంచెలు దాటి పారిపోయేవారు జనం. అలాంటిది మీరు 1 కోటి సంతకాలు, మీరు ఓడిపోయి చీయని ఉమ్మేసిన తర్వాత జనం మీరు 1 కోటి సంతకాలు అంటే మాకు 1 కోటి పైన పెట్టిన ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడో ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు. మీరు ఇలా వ్యవహరించబట్టే, ఇలా అడ్డగోలుగా మాట్లాడబట్టే మీకు ఈ గతి పట్టింది. ఎప్పటికీ తెలుసుకోకపోతే మీరు ప్రతి అంశం విమర్శించడేనా? ప్రభుత్వానికి నువ్వు మేలుకొలుపుగా హెచ్చరికగా ఉండాలి. అంతేగాని వాళ్ళు చేసిన మంచి పనులు కూడా విమర్శిస్తే నువ్వు మంచి విమర్శ చేసినా చెయ్యి అంటారు. అంబటి రాంబాబు, పేరు నాని వాళ్ళు అయోమయంగాళ్ళ కింద కనిపిస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. చంద్రబాబు నువ్వు పీపీపీ విధానంలో సీఎంని ఇచ్చేయాలా? నువ్వు తీసుకుంటావా అంటే అంత తేలిగ్గా ఉంది. జనాలు అంత తోలు తీసేస్తారు, పిచ్చేసేలా ఎత్తని. జనాలందరూ మీరు వద్దురా బాబుని తరిమేసి కొట్టి ఆయన ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే అయ్యా చంద్రబాబు రావయ్యా బాబు అని మంగళగిరిలో ఒక ఆర్టీసీ డ్రైవర్ వేడుకోలు గజేంద్ర మోక్షంలో మహావిష్ణువుని వేడుకున్నాడు నువ్వు రావయ్యా బాబు అని. మీ బాధలు తట్టుకోలేక మీ విలేకరు ఎవరో సాక్షి విలేకరు వెళ్ళి ఆయన మీద పడి ఆ ఇల్లు దొబ్బేద్దాం చూస్తుంటే తెలుగుదేశం వాళ్ళని చంద్రబాబుని రమ్మని కోరుకున్నాడు ఆయన. మీ అరాచకాలు అయ్యి జనాలు మర్చిపోతారా? మీరు ఇలాగే మాట్లాడుతున్నాడు రోజు రోడ్డు మీదకి వచ్చి. మీ తప్పులు జనాలు ఈ జీవితంలో మర్చిపోరాళ్ళు. మీ దెబ్బ తగిలింది 5 ఏళ్ళు మీ పరిపాలన కాలంలో స్పృహలో ఉన్నవాళ్ళు. ఇక్కడ ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిన వాళ్ళు అందరికీ కూడా జ్ఞానం ఉంటుంది. కొంచెం జరిగింది ఏమో జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది, అర్థం చేసుకునే ఈ శక్తి ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ జీవితంలో మీ ముఖం చూడరు. మీరు ఆ నిరాశ నిస్పృహలోనైతే నువ్వు రాజకీయం చేయలేకపోతే నువ్వు ఇంట్లో కూర్చోవు. సార్ ఇప్పుడు కూడా నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చే సరి సమానంగా మీకు తీరుస్తాం లెక్కలని చెప్తున్నారు కదా. ఏముండదండి. మీరు లెక్క ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత
తీర్చాలి లెక్కలు. వాళ్ళు ఇప్పుడే తీర్చేస్తారు. మీరేం కంగారు పడకండి. ఈ 6 నెలల్లో మీ లెక్కలే తెలుస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏం పని లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సూపర్ 6 కంప్లీట్ అయిపోయింది. పెట్టుబడులు తీసుకొచ్చారు. అవి లాంచ్ అవుతూ ఉంటాయి. డిఎస్సి వేసారు. ప్రతి సంవత్సరం డిఎస్సి ఇంకా ఒక ట్రాక్లో పెట్టారు వాళ్ళు. అమరావతి పూర్తవుతుంది, పోలవరం కట్టేస్తున్నారు. ఇంకా వాళ్ళకి వేరే పని ఏం లేదు. మీ మీ సంగతి చూస్తారు వాళ్ళు. మీరు పేరు నానికి నెక్స్ట్ ఈ వారం 10 రోజుల్లోనూ ఆ గోడౌను బియ్యం కేసులన్నీ బయటకు వస్తాయి చూడండి. మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే పులస చేప ఏం చేస్తుందంటే నీరు ఎదురెళ్ళినప్పుడు ఎగిరెగిరి పడద్ది. టపాలమని పట్టుకుని కూర వండి తినేస్తారు. నీ పని కూడా అది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.